హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మా డాడీ స్టైల్లో ఒక మంచి కర్రీ రెసిపీ తీసుకొచ్చేసాను. అదే బ్యాచిలర్ స్టైల్ టొమాటో కర్రీ. ఎలా చేసుకోవాలో చూద్దామా? సో ఫస్ట్లీ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా గోలిన తర్వాత మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. సో నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ మెంతి కూర కూడా వేసుకోవాలి. మెంతి కూర మంచిగా గోలిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్ అంతా మగ్గాలి అంటే కొంచెం లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 minutes పెట్టుకుంటే సరిపోతుంది. లిడ్ తీసిన తర్వాత టొమాటోస్ మంచిగా మగ్గిపోతే అప్పుడు పసుపు, ఉప్పు, కారం అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. అవి మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు చేసుకోవచ్చు అన్నమాట. కొంతమందికి టొమాటో కర్రీలో టొమాటోస్ ఇలా పీసెస్ లాగా ఉంటే నచ్చవు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మగ్గించుకున్న తర్వాత అదే స్పూన్తో కొంచెం టొమాటోస్ని స్మాష్ చేసుకుంటే అలా పీసెస్గా ఉండకుండా కొంచెం జ్యూసీగా కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. నెక్స్ట్లీ మనం వాష్ చేసుకొని చాప్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర లేకపోతే వదిలేయచ్చు, ఇట్స్ ఆప్షనల్. అండ్ ఇందులో మనం మెంతి కూర కూడా యాడ్ చేసాం కదా. సో బ్యాచిలర్ స్టైల్ అంటే చాలామంది మెంతి కూర వేసుకోరు, అలా కూడా చేసుకున్నా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సైరో క్యాప్చర్స్.